సనాతన ధర్మం నిజానికి ఓ మతం కాదు, ఓ జీవన విధానం. వేదాలు, వేదాంగాలు, పురాణాలు, ఇతిహాసాలతో కూడి ఉన్న సనాతన ధర్మం ఎంతో నిగూఢమైంది. ప్రపంచమంతా ఈ ధర్మాన్ని, విశ్వాసాన్ని ఎంతో గౌరవిస్తారు. భారతీయ కుటుంబ వ్యవస్థను, వివాహ వ్యవస్థను చూసి ప్రపంచం ముక్కున వేలేసుకుంటోందంటే కారణం మన ధర్మంలో ఉన్న విశిష్ట లక్షణాలే. పెద్దల్ని గౌరవించటం, కుటుంబ రక్షణ, వివాహ వ్యవస్థను కాపాడుకోవటం. ఇలా ఒకటేంటి, నైతిక విలువలకు పట్టం కట్టే ధర్మం సనాతనం. వేదాలే ప్రామాణికంగా ఉన్న ఈ ధర్మానికి మధ్యలో ఎందరో ఎన్నో మార్పులు చేర్పులు చేశారు. సనాతన ధర్మంలో తొలినాళ్లలో లేని కులం మధ్యలో పుట్టుకొచ్చింది. కుల వ్యవస్థను చూపించి కొన్ని అగ్రవర్ణాలు కింది తరగతి ప్రజల్ని అన్ని విధాలా అణిచివేశారు. అది సామాజిక సమీకరణాల్లో అగ్రవర్ణాల వారు చేసిన దాడుల్ని, అరాచకాల్ని సనాతన ధర్మంపై రుద్దుతూ కొన్ని వర్గాల వారు హిందూ ధర్మాన్ని విమర్శించటం మొదలుపెట్టారు. తమిళనాడులో జరిగింది అదే. దానిపైనే ఉద్యమాలు నడిచాయి. అలా ఏర్పడిన పార్టీలో డిఎంకే ఒకటి. వారు తొలి నుంచి హిందూ ధర్మానికి వ్యతిరేకులే. ఇటీవల తమిళనాడు ఎన్నికలు సనాతన ధర్మం అంశం చుట్టూనే తిరిగాయి. మాజీ సీఎం స్టాలిన్ కుమారుడు, మాజీ మంత్రి ఉదయనిధి సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియాలతో పోల్చడంపై పెద్ద దుమారం రేగింది. ఎన్నికల్లో డిఎంకే ఓడిపోయిన తర్వాత కూడా ఆయన తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం సందర్భంగా సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని ఉదయనిధి షాకింగ్ కామెంట్స్ చేశారు. సనాతన ధర్మం సామాజిక సమానత్వానికి, న్యాయానికి విరుద్ధమన్నారు. ఉదయనిధి వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. తాజాగా నటుడు అర్జున్ సర్జా ఉదయనిధికి గట్టి కౌంటర్ ఇచ్చారు. సనాతన ధర్మం అనేది మతం కాదని, అది ఒక జీవన విధానమని ఆయన స్పష్టం చేశారు. సొంత తల్లిదండ్రుల్ని ఎలాగైతే తిరస్కరించలేమో సనాతన ధర్మాన్ని కూడా అలాగే వదిలిపెట్టలేమని, ఈ భూమి మీద నుంచి దాన్ని ఎవ్వరూ నిర్మూలించలేరని అర్జున్ ఘాటుగా వ్యాఖ్యానించారు. సనాతన ధర్మం తల్లిదండ్రులని, దేవుళ్లను ఎలా గౌరవించాలో నేర్పిస్తుందన్నారు. குழந்தைகளாக இருக்கும்போது தாய் தகப்ப எவ்வளவு அழகா நம்மளை பாத்துக்கிட்டாங்க. சோ வயசான காலத்துல அவங்கள நம்ம அப்படியே பாத்துக்கணும், கடவுள் மாதிரி பாத்துக்கணும் அப்படிங்கிறது கூட சனாதன தர்மம் சொல்லுது. சோ இந்த சனாதன தர்மம் இருக்கக்கூடாதுன்னா அவங்க அப்பா அம்மாவை வெளியே துரத்துறணும். முடியுமா? இட் இஸ் நாட் சனாதன தர்மங்கிறது. இட்ஸ் நாட் ஒரு ரிலிஜன் கிடையாது. ఇట్స్ a వే ఆఫ్ లైఫ్. గతంలోనూ ప్రస్తుతం ఉదయనిధి వ్యాఖ్యలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. మన ధర్మంపై దాడి చేస్తే సహించేది లేదన్నారు. అయితే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మరో క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రకాష్ రాజ్ విమర్శలు గుప్పించారు. సనాతన ధర్మంపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. మరో నటుడు కమల్ హాసన్ సైతం సనాతన ధర్మాన్ని తిరోగమన భావజాలం అన్నారు. ఇది సామాజిక అసమానతలకు ప్రతీకగా అభివర్ణించారు. సనాతన ధర్మంపై ప్రస్తుత వ్యాఖ్యల నేపథ్యంలో రజనీకాంత్ గతంలో చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. సనాతనం అంటే అత్యంత పురాతనమైందని, గొప్పదని, అది మతం కానే కాదని, ఓ గొప్ప జీవన విధానమన్నారు. ఈ లోతైన ధర్మాన్ని అర్థం చేసుకుంటే జీవితంలో అద్భుతాలు జరుగుతాయన్నారు. సనాతన ధర్మం ఎంతో విశిష్టమైంది. సినిమా స్టార్లు, రాజకీయ నాయకులు ఈ ధర్మానికి భాష్యం చెప్పడంపై హిందూ సంఘాలు, ఆధ్యాత్మికవేత్తలు అభ్యంతరం చెప్తున్నారు. ప్రపంచంలోనే అత్యున్నతమైన ఈ మతంపై మాట్లాడాలంటే సనాతన ధర్మంలోని వేదాల గురించి కొంతైనా తెలిసి ఉండాలంటున్నారు. వేదమే సనాతన ధర్మానికి ప్రమాణం అని చెప్తున్నారు. మీకు తెలిసిన అరకొర సమాచారంతో ధర్మంపై దాడి చేయటం సరికాదంటున్నారు. ప్రపంచంలో అత్యంత పురాతనమైన ఈ మతాన్ని నిర్మూలించటం ఎవ్వరి వల్ల కాదంటున్నారు.